లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మనం చదువుకున్న వాక్యంలో తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక చిత్తము జరిగించక ఉండు వానికి దెబ్బలు తగులుతాయి అంటే, ఒకవేళ యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడి చిత్తమును జరిగించేవానికి ఏం కలుగుతాయి? దెబ్బలు కాదు, దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలుగుతాయి? దీవెనలు కలుగుతాయి. అంతేకాదు, పదోన్నతి కలుగుతుంది. పదోన్నతి అంటే ఉన్నత పదవిలోనికి వెళ్ళే అవకాశం, ఉన్నత స్థితిలోనికి యజమానుడు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సిద్ధపడాలి అనే మాటని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశించాను, ప్రేరేపించబడ్డాను. సిద్ధపడాలి అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆలోచించాను. సిద్ధపడాలి అంటే ఏ విషయాల్లో సిద్ధపడాలో, ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు, లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు, చర్చికి ఆకర్షించాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది. అది వేసుకోవాలి. అసలు యేసు ప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి పోయి మనం ఏం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు. యేసు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు, ఓకే, కాదని నేను అనను. నీ బాధల్ని బట్టి, నీ అప్పుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు, దేవుని అడుగుతావు. అయితే నేను అంటుంది ఏంటంటే, నువ్వు కోరేది కోరుకో, కాదని నేను అన్నాను. కానీ ఇంతకు ఆయన ఏం కోరుతున్నాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో, నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి. నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నప్పుడు, ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు. నేను ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి, నవీన జీవితంలోనికి నేను రావాలి. నేను గతకాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి, మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను. ఒకవేళ నాకు అది ఆ ప్రశ్నే పుట్టకపోతే, ఆ సంగతి నాకు అర్థం కాకపోతే, మీకు తెలుసా, నేను ఎప్పటికి కూడా రక్షణ పొంది ఉండకపోదును. నేను ఎప్పటికీ ఒట్టి విశ్వాసిలాగా, కనీసం బాప్తిస్మం పొందిన విశ్వాసిలాగా కూడా ఉండేవాడిని కాదు. ఆ ప్రశ్న నాకు పుట్టకపోతే. నాకు ఆ ప్రశ్న పుట్టింది. నేను ఈయన కోరుతున్నాను, సరే, ఈయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? రైట్, నేను మారు మనసు పొందాలి, నా ప్రాచీన అలవాట్లు, వ్యవహారాలు, నా తప్పుడు జీవిత విధానం మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. వాక్యం ద్వారా నాకు అర్థమైంది. సో నేను మార్చుకోవాలి అని మార్చుకున్నా. తర్వాత ఇంకేం ఆశిస్తున్నాడు? నేను నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నేను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇలా చేయాలనేది ఆయన చిత్తం. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నమ్మి బాప్తిస్మం పొందటం అనేది ఆయన చిత్తం అని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని రక్షణ పొందారు. నేను కూడా తెలుసుకున్నాను. నాకు ఆ చిత్తం అర్థమైంది కనుక నేను బాప్తిస్మం పొందగలిగాను. అంతవరకు బాగుంది. తర్వాత ఒక 4 ఏళ్ళు చర్చికి వెళ్ళి ఒక విశ్వాసిలాగా నేను భక్తి చేశాను. మీలాగే అట్లా కూర్చొని దైవజనులు ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అలాగ విన్నాను. కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ
నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ నాలో బ్యాలెన్స్ కావాల్సిన సంగతులు ఉన్నాయో వాటన్నిటిని నాకు దేవుడు బ్యాలెన్స్ చేశాడు. ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత నన్ను శుద్ధి చేస్తా 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 వచ్చాడు. 4 ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ 4వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమనంటే, నీవు నేను చెప్పినట్లుగా నా చిత్త ప్రకారం మారు మనసు పొందావు, బాప్తిస్మము పొందావు. ఇదిగో ఇంతకాలం వెంబడించి కొన్ని సంగతులు తెలుసుకున్నావు, కొన్ని విషయాలు నేర్చుకున్నావు. ఇక నుంచి నీవు నన్ను గూర్చి లోకానికి ప్రకటించాలి, నీవు నా పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని నాకు స్పష్టపరిచాడు. ఎప్పుడైతే ఇది నా దృష్టిలో తీసుకొచ్చాడో, తొలుత నేను మొరాయించిన తర్వాత నేను దేవునికి లోబడ్డాను. ఎందుకంటే 1, 2, 3, 4 విధాలుగా స్పష్టంగా అది ఆయన చిత్తమా కాదనేది నేను తెలుసుకున్నాను. ఏదో ఆవేశకావేశాలతో నాకేదో అనిపించిందని దూకటమా, లేకపోతే నా తండ్రి నిజంగానే స్పష్టంగానే నన్ను పనికి పిలుస్తున్నాడా? పనికి పిలిస్తే మరి నేనున్నటువంటి పొజిషన్ బాగలేదు, చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు తెలిసిన అనుభవం కొంచెం. మరి నేను ఎలాగ ఆయన పనికొస్తాను? నాలో చంచలత్వం ఉంది, అస్థిరత ఉంది, నేను స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని కాను, చంచలంగా ఉంది నా మైండ్. మరి ఎలాంటి చంచలపు బ్రతుకు కలిగి ఉన్న నేను మరి ఆయన సంఘానికి మాదిరి ఇవ్వాలంటే సామాన్యమా? మాట, ప్రవర్తన, నడక, పడక సమస్త విషయాల్లో నేను క్రమంగా ఉండాలి. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ మిస్ అయినా నన్ను వెంబడించే వాళ్ళు దెబ్బతింటారు. సరైన మాదిరి ఇవ్వలేనప్పుడు పాదిరి పనికి పనికిరాం. ఆ పనికి వచ్చాము అంటే ఆ మాదిరి ఇవ్వగలగాలి, లేకపోతే కష్టం. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ తప్పినా దాన్ని బట్టి విశ్వాసులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిని రక్షించి నేను పాడు చేయటం కంటే ఏదో నా మట్టుకు నేను రక్షణలోకి వచ్చి నా ఫ్యామిలీని అలాగే ఇంకా కొంతమందికి సువార్త చెప్పి రక్షించి ఏదో సంఘానికి పంపిస్తే గొడవ వదిలిపోను కదా అనే మైండ్తో నేనుంటే, ఆయనేమో కాదు, నువ్వు ఒక సంఘాన్ని కట్టి ఒక పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని దేవుడు నా దృష్టిలోనికి పక్కాగా తీసుకొచ్చాడు. అది ఒక రకంగా కాదు, 4 విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు. ఇక ఆయన పిలుపుని రూఢి చేసుకున్నాను. ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు. యోనా, నీవు వెళ్ళి నినివే పట్టణస్తులకు ప్రకటించమంటే యోనా తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఓడెక్కి ఓడ అడుగు భాగంలో అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు. కానీ ఓడ ముందుకెళ్ళలా. తుఫాను చేత అడ్డగించబడి గతి లేని స్థితిలో, దిక్కులేని స్థితిలో మళ్ళా యోనా చచ్చినట్టు నినివే వెళ్ళి ప్రకటించాల్సిన గతి ఏర్పడింది. ఈ సంగతి నాకు బైబిల్లో ఉందని తెలుసు. కాబట్టి నేను మొరాయించిన దేవుడు ఊరుకోడు, తన పనిని జరిగించుకోవటానికి దేవుడు ఎలాగైనా కదులుతాడని నేను ఎరిగి ఉండి కూడా భయంతో సాహసం చేయలేకపోయినా. అయితే దేవుడు యోనాకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్టు, అబ్రాముకి తన తండ్రి ఇల్లు విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్లు నాకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఇక ఆ రోజు తీర్మానం చేసుకొని ఇది దేవుని చిత్తమని నిశ్చయతకు వచ్చి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పొందుకొని నేను 2006వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. మారు మనసు పొందుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. బాప్తిస్మం పొంది నా పాపములను కడిగి వేసుకొనుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. అంతేకాకుండా నేను క్రీస్తుని గూర్చి లోకానికి పరిచయం చేయాలి, ప్రకటించాలి, నా వంతు నేను ప్రభు పని జరిగించాలని పిలువబడ్డానన్న సంగతి కూడా నాకు అర్థమైంది. సో నేను సిద్ధపడ్డాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు, గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను, మీకు తెలుసు ఆ సంగతి. ఆయన ఎందుకు చెప్పానంటే యజమానుడి చిత్తం ఏంటో నాకు అర్థమైంది కనుక నేను సిద్ధపడ్డాను. సో ముందు మనం సిద్ధపడాలి అంటే దానికి ముందు మనం అసలు యజమానుడు మన విషయంలో ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో, ఏ విషయాల్లో మనల్ని సిద్ధపడమంటున్నాడో మన క్లారిటీ ఉండాలి. నాకు ఏ విషయమైనా స్పష్టంగా తెలుసుకొని చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు
ఏదో బతుకు నడుస్తుంది కదా, అలాగ తెల్లారిపోతుంది కదా, పోదాం అని అనుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఒకరోజు సూర్యోదయం జరిగి సూర్యాస్తమయం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నా దినమును నేను ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించుకుంటా. అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, ఈ రోజు నాకు వ్యర్థం కాకూడదు అని ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజును గురించి నేను అంతే ఆలోచించుకుంటా. అలాగే నేను చేసే ప్రతి పనిలోనూ, చేసే ఉపదేశంలోనూ, పరిచర్యలోనూ, సంఘక్రమంలోనూ స్పష్టత కలిగి ఉండటానికి ఇష్టపడతా. 1-2 సార్లు ఇది దేవుడి చిత్తమా కాదా అని స్పష్టంగా తెలుసుకొని, అది చిత్తమని రూఢి అయితే దాని విషయంలో వెనకాడకుండా సిద్ధపడాలి అని నిర్ణయించుకొని దానికోసం ఆయత్తపడతా. అయితే నన్ను వెంబడించేటువంటి విశ్వాసులుగా మీరు అందరూ ఉన్నారు. ప్రతి విషయంలో అలాంటి స్పష్టత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, నేను కూడా ఆశిస్తున్నా. అస్పష్టమైనటువంటి విధానంలో మనం జీవితంలో ఉండకూడదు, భక్తిలో కూడా ఉండకూడదు. అస్పష్టమైన విధానంలో జీవితంలో ఉన్నామనుకో, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా వేస్ట్ అయిపోయింది. కొంతమంది లైఫ్లు చూడండి మీరు, వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు రోజులన్నీ వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎక్కువ శాతం ఈరోజు ప్రపంచమంతా దేనిలో ఆలోచిస్తుందో తెలుసా? టైంపాస్ అంటే కాలమును ఖర్చు చేయటానికి పుట్టాను, పెరిగాను, తింటున్నాను, బతుకుతున్నాను, ఈ టైం దొరలట్లేదు, అందుకని కొన్ని పనులు కల్పించుకుంటున్నాను. ఎందుకు? ఇదంటే టైంపాస్ కోసం. నిజంగా మీరు చెప్పండి, భూమి మీద చేయటానికి మనకి ఏ పని లేదా? దేవుడు నిర్ణయించిన పనులేమీ లేవా? బాధ్యతలేమీ లేవా? ఏమీ లేవనుకున్నాడు, టైంపాస్ అంటాడు. అంటే జీవితంలో స్పష్టత కోల్పోయాడు, గురి లేని బతుకుతున్నాడు. గురిలేని జీవితాలన్నీ కూడా అస్పష్టమైనటువంటి జీవితాన్ని కలిగి అవి వ్యర్థమైపోతాయి. అందుకే ఒక గురి కలిగినటువంటి విధానంలో ప్రతి మనిషి బతకాలి, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడన్న ప్రశ్న ప్రతి మనిషి వేసుకోవాలి. ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని, ఈ బ్రతుకుని దేవుడు అనేవాడు నాకెందుకు ఇచ్చాడు? నన్ను అనేవాడిని దేవుడు ఎందుకు ఉనికిలోకి తెచ్చాడు పో. ఇంతకాలం ఎందుకు బతకనిచ్చాడు? నాకు కావాల్సిన అన్ని విషయాల్లో ఎందుకు సహాయపడుతున్నాడు? ఎన్నోసార్లు చావు నాకు అరంగుళ దూరం వచ్చినా కూడా చావనీయకుండా చావు గోతిలో నుండి నన్ను ఎందుకు కాపాడాడు? అసలు నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నేను పుట్టి పెరిగి ఏదో సంపాదించుకొని తిని చచ్చిపోవడానికే? ఏదో జీవితాన్ని నా మట్టుకు నేను అనుభవించి మంచి వస్త్రాలు కట్టి ఏదో కాస్త నేత్రాశ తీర్చుకోవడానికి కొన్నిటిని చూసి కొన్నిటిని అనుభవించి అంతవరకు బతికి సావటానికే? అందుకోసమే నన్ను పుట్టించాడా? అసలు నా జన్మ వెనక, నా జీవితం వెనక ఆ సృష్టికర్తకున్న ఆలోచన ఏంటి అనే ప్రశ్న మనిషి వేసుకోపోతే జంతువుకి మనిషికి తేడా లేదని గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను? నాకు జీవం ఇచ్చిన దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకపోతే మనిషి బతుకు అర్థం లేదు. జంతువును చూడండి, అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, దానికి ఒక గురి, గమ్యం, లక్ష్యం అంటూ ఏమి లేదు. ఎందుకు చస్తుందో కూడా తెలియదు. ఇబ్బంది లేదు, ఎందుకంటే అది ప్రాణి, అది ఆత్మ కాదు, ప్రాణి. అది చనిపోయిన తర్వాత దాని శేషం ఏమి ఉండదు. కానీ మనం చనిపోయిన తర్వాత మన శేషం ఉంటుంది. మన శరీరం మంటికి మన్నైపోవచ్చు, కానీ మనలో ఉన్న జీవాత్మ మాత్రం వెళ్ళి దేవుని ముందు హాజరు కావాలి. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నేను నీకు ఇచ్చిన జీవితకాలంలో నువ్వు భూమి మీద ఉన్నటువంటి సమాజం కొరకు, వ్యక్తుల కొరకు, తోటివారి కొరకు, నా కొరకు నువ్వేం చేశావనే ప్రశ్న దేవుడు అడిగే అవకాశం 100% ఉంది. జంతువులాగా మనం కూడా చచ్చి అడ్రస్ లేకుండా పోతే గొడవ ఉండదు. కానీ అలా కాదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అలా చెప్పట్లేదు. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ఉంది. మట్టి శరీరం మట్టి అయిపోతుంది, దాని లోపల ఉన్న జీవాత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళుతుంది అనుంది. ఎందుకు వెళుతుంది అంటే సమాధానం హెబ్రీ పత్రిక 9:27లో చెప్పాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన అటు తరువాత తీర్పు జరుగునని. ఆ తీర్పులో ఏమేమి వస్తాయి? 2 కొరింథీ పత్రిక 5:10 ఒక్కసారి చూస్తే అందులో స్పష్టంగా చెప్పాడు అక్కడ ఏం అడుగుతాడో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రసంగి గ్రంథము 12:7లోనేమో మన్ను మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే హెబ్రీ పత్రిక 9:27లో తీర్పు కోసం వెళుతుంది అన్నాడు. ఆ తీర్పులో ఏమేం విషయాలు వస్తాయి అన్నదానికి 2 కొరింథీ 5:10లో దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి విషయంలో మనం తీర్పు పొందటానికి, ఫలము పొందటానికి దేవుని ముందుకు వెళతామనే మాట వ్రాయబడి ఉంది. ఈ 3 రిఫరెన్సులు వరుసగా చదువుకుంటే చచ్చిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళతామో, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలు ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం. జంతువు అట్టు ఉండదు. కాబట్టి జంతువు గురిలేని బతుకు బతికినా ఇబ్బంది లేదు. కానీ మనుషులంగా మనం చచ్చిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం కనుక మనం గురి దరిదేని బతుకు బతకటం న్యాయం కాదు, పద్ధతి కాదు. మైండ్ సరిగ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అట్ట బతకరు. ఇక మైండ్ పోయిన వాళ్ళు, సరిగ్గా మైండ్ పనిచేయని వాళ్ళు, ఆఫ్ మైండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతికేస్తుంటారు, అది వేరు. కానీ మనం అలా బతకటానికి లేదు. మరి ముఖ్యంగా క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి మనం దేవుని వాక్యాన్ని చదువుకునే మనం బహుస్పష్టంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఒట్టిగా ఎరిగి ఉంటే చాలదు, సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఏ విషయాల్లో? మొట్టమొదటిది, మారు మనసు పొందనోడు ఒట్టిగా చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, మారు మనసు పొందాలి. అది సిద్ధపాటులో భాగం. మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం పొందనోడు బాప్తిస్మం పొందాలి, అది సిద్ధపాటులో భాగం. అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆ మాట స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి చూడొచ్చు మీరు, లేదా 2వ వచనం నుంచి చూడు. రాజుల కొరకును అధికారులు, అది అయిపోయింది, 3వ వచనం అయిపోయింది, 4వ వచనం చూడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. అదిగో, చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడిని ఏదో అడుగుతావు, కోరుకుంటావు, ఓకే. ఇంతకీ మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అన్నది. ఇచ్చ అంటే కోరిక. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు అనుంది. ఇచ్చయించుచున్నాడు అంటే కోరుచున్నాడు అని అర్థం. అంటే కోరికలు మనకే కాదండోయ్, దేవుడు కూడా ఉన్నాయి. దేవుని ముందుకు పోయి మనం మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో కూడా ప్రశ్నించేవాడే తెలివైనవాడు, భక్తిపరుడు. దేవుడి దగ్గరికి పోయి మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసుకోవాలి. ఏం కోరుతున్నాడు ఇక్కడ చెప్పాడు, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని. సత్యము అంటే 2 విధాలైన సత్యం ఉంది. వాక్యం అయి ఉన్న సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అన్నాడు. అలాగే 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఇది అక్షరమై ఉన్న సత్యం. వాక్య సత్యములను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఎవడు ఏది చెబితే అది విని గుడ్డిగా దేనిని ఫాలో అవ్వకూడదో. మరి ముఖ్యంగా ఈ దినాలలో అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. చదువులేని మొరటువాడు సైతము సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు. కాసేపు లోకాన్ని చూస్తున్నాడు, కాసేపు వాక్యాన్ని చూస్తున్నాడు. సరే, వాక్యాన్ని చూస్తాడు, అంత మంచి వాక్యమే కదా అని మనం అనుకుంటే పొరపాటే. అన్ని ఆకులు పచ్చగానే ఉంటాయి, అన్ని ఆకులే కదా అని గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, అవి కూడా ఆకులే అని ఉంగిడి తగిలి చస్తాయి. స్తోత్రం. ఇది గొర్రెలు కాసే వాళ్ళకి తెలిసిద్ది. అర్థమైందా? ఆమదపు ఆకు గొర్రెకు విషంగా మారిద్ది, చచ్చిద్ది. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? కాబట్టి అన్ని ఆకులే కదని మేకలు గొర్రెలు మేయటానికి లేదు. కొన్ని మేయదగ్గ ఆకులు ఉన్నాయి, కొన్ని మేయకూడని. సంఘము దేవుడు గొర్రెలతో పోల్చాడు. కాబట్టి మనం కూడా చాలా వివేకం కలిగి ఉండాల్సిన దినాల్లోకి వచ్చాం. అంత్య దినాల అంతంలోకి మనం వచ్చాం. కాబట్టి ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు,
విపరీతం అవుతాయి ఇంకా. అది జరిగేదే. ఒక పక్క యుద్ధాలు విపరీతం అవుతున్నాయి, అది జరిగేదే. యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ సంభవాలన్నీ జరుగుతాయని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో బహు స్పష్టంగా మాట్లాడాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు అనే విషయం, యుద్ధాలు జరుగుతాయి అనే విషయం. చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి, 3వ వచనం. చదువు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. చూసారా? యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మరికొన్ని చోట్ల అంతర్యుద్ధాలు కావచ్చు, మొత్తం మీద ఇప్పుడైతే ప్రపంచ పరిస్థితి అల్లకల్లోలంగానే ఉంది. ఇంకా ఉండే కొద్దీ ఇది తీవ్రతరం అయింది. యుద్ధాలు జరగవలసి ఉన్నాయి, ఆ సమాచారాలు మీకు వినబడతాయి కానీ అంత వెంటనే రాదన్నాడు. మొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధాలను గూర్చిన సమాచారం. ఉండే కొద్ది ఎక్కువే అవుతాయి కానీ తక్కువ మాత్రం కావు, గుర్తుపెట్టుకోండి. మూడవది, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అది అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. చూడండి, అక్కడక్కడ కరువులు. కొన్ని దేశాల్లో అయితే కరువు విలయతాండవం చేస్తుంది. మీకు తెలుసా, ఈరోజు మనకి దేవుని కృపను బట్టి 3 పూట్ల ఏదైనా అన్నం దొరుకుతుంది మనకి. కానీ కొన్ని దేశాలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొన్ని దేశాలలో, అందులో ఉన్న రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. అది కూడా ఈరోజు యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా. కొన్ని చోట్ల అయితే మనం తినే ఆహారం ప్రజలకు లేదు. ఘోరాతి ఘోరమైన కరువు సంక్షోభంలో అల్లాడిపోతూ ఉన్నారు. కరువులే కాదు, ప్రకృతి వైపరీత్యాలు. మీరు కేరళలో జరిగినటువంటి వయనాడు విలయం చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, నడుముల వరకు తెగిపోయినటువంటి శరీర భాగాలు, కొండ చర్యలు విరిగిపడి ఘోరాతి ఘోరంగా అనేక మంది చనిపోయారు. సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అప్పటి వరకు ఏం కాలేదు. కానీ ఇలాగే నాన్పుడు వాన పడతా ఉంది కొన్ని రోజులుగా. అది నాని కొండ చర్యలు. ఇప్పుడు కొండలు 2 రకాలు ఉంటాయండి. మట్టి రాళ్ళు మిళితమై ఉన్న కొండలు ఉంటాయి. మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉంటాయి, అచ్చంగా రాతి కొండలు ఉంటాయి. రాతి కొండలు అంత ప్రమాదకరం కాదు, కానీ మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉన్నాయి చూసారా, అవి దెబ్బతింటాయి. మీకు తెలుసా, కేరళలో వయనాడులో ఆ ప్రజల ఇళ్ల మీదకి వచ్చిన రాళ్ళు ఏ సైజులో ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క రాయి వచ్చి 2 గదులు అంత పెద్ద సైజు ఉందట. ఒక్కొక్క రాయి వచ్చి ఆ కొండ మీద నుంచి అత్యంత వేగంగా దొల్లుకుంటూ వచ్చిన ఒక్కొక్క రాయి సైజు 2 గదులు అంత ఉందట. ఇంకెక్కడ బతుకుతారండి? నీళ్ళు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి. అది నైట్ టైం, అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ తర్వాత ఇది జరిగింది. ఘోరంగా మనుషులు, భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, ఒకళ్ళ జాడ ఒకళ్ళకి లేకుండా నీళ్లలో కొట్టుకుపోయిన వాళ్ళు, ఆ మట్టి కింద సజీవ సమాధి అయిపోయిన వాళ్ళు, ఆ రాళ్ళ కింద నలిగిపోయిన వాళ్ళు. ఘోరం. భూకంపాలే కాదు, ప్రకృతి విలయాలు. ఎందుకంటే అన్నిటి అంతంలోకి వచ్చేసాం. ఇక మనం చివరి ఘట్టంలోకి వచ్చాం. రాకడకు అతి సమీపంలోనికి వచ్చాం. ఇక ఆయన రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రపంచ పరిస్థితి వేరే రకంగా మారిపోతుందనేది ముందుగానే బైబిల్లో ప్రవచింపబడింది. అది జరగటానికి ఈ కొన్ని సూచనలే కాదు, ముందు ఇంకా అనేక సూచనలు మనం చూడబోతున్నాం. చెప్పాడు, కరువులు, భూకంపాలు అన్నాడు. తెగుళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అంతేకాదు, క్రైస్తవ్యం మీద విషము చిమ్మేటువంటి వ్యక్తులు, క్రీస్తును బట్టి మనల్ని కొట్టి తిట్టి చంపటానికి కూడా వెనకాడినటువంటి దుర్మార్గులు లెగుస్తారు. సొంత వాళ్లే మన మీద శత్రువులుగా మారిపోతారు, సొంత వాళ్లే మనల్ని అప్పగిస్తారనే విషయాలు కూడా యేసుప్రభు అక్కడే చెప్పాడు. చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలను వచ్చి పలువురిని మోసపరిచెదరు.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది సంగతి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలుగా ప్రభు మాట్లాడాడు. వీటన్నిటితో పాటు అబద్ధ బోధకులు, అబద్ధ ఉపదేశాలు కూడా తెర మీదికి భయంకరంగా వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ అబద్ధ బోధలు సంఘాలలో వ్యాపించేవాళ్ళు, సంఘాలలో వ్యాపింపజేసేవాళ్ళు దుర్బోధలు. ఈరోజు యూట్యూబ్ వచ్చింది, ఫ్రీ. ఎవడు ఏ సుత్తైనా మాట్లాడవచ్చు, ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. వర్కౌట్ అయితే వాడికే డబ్బులు వస్తాయి. వీడియో చూశారనుకో, ఆ చూసినందుకు వాడికే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడు సత్యం తెలుసుకున్నాడా అసత్యం తెలుసుకున్నాడా అనే దాంతో నిమిత్తం లేదు. వాడు ఏ బోధ నేర్చుకున్నాడో, అది విషబోధో మంచి బోధో అనవసరం. ఎవడికి దొరికిందో వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి కూర్చుంటున్నారు. సంఘమా, డేంజర్ రోజుల్లోకి వచ్చాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన భక్తిని, ఆత్మీయతను కాపాడుకోవాలి. చెవికి వినబడే ప్రతి బోధను గుడ్డిగా నమ్మొద్దు. కనపడ్డ ప్రతి సహవాసానికి గుడ్డిగా పరిగెత్తొద్దు. ఒక చోట నాటబడండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపించాడా, అక్కడ స్థిరంగా నాటబడండి. అర్థమైందా? ఒక పునాది మీద కట్టబడిన అనుభవంలోనికి రండి. ఎందుకంటే పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోబోతున్నాయి. అందుకే రక్షణ పొందడం మాత్రమే కాదు, వాక్యం అనే సత్యమును గూర్చిన అవగాహన కూడా మనం కలిగి ఉండాలి. సేవకులు దాన్ని బోధించాలి, విశ్వాసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి విశ్వాసి గుండెల్లో ఒక తీర్మానం ఉండాలి. నేను సత్యాన్నే నమ్మాలి, సత్యాన్నే నేను కలిగి ఉండాలి, సత్యాన్నే ప్రకటించాలి, సత్యాన్నే బోధించాలి. నేను అసత్యాన్ని కలిగి ఉండకూడదు, అసత్యాన్ని నేను ఫాలో అవ్వకూడదు. నేను ప్రభు విషయంలో ప్రతీది కూడా సత్యపరంగానే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నేను పొందే బాప్తిస్మం వాక్యానుసారమైందై ఉండాలి. నేను పొందే అభిషేకం వాక్యానుసారమైందై ఉండాలి. చేసే బోధ వాక్యానుసారమై ఉండాలి. నమ్మే సువార్త వాక్యానుసారమై ఉండాలి. నమ్ముతున్న కృపావరములు, వాటి విషయమైనటువంటి సంగతులు వాక్యానుసారమైనవై ఉండాలి. ఏ సిద్ధాంతమైనా ఆఖరికి రాకడకు సంబంధించినటువంటి విషయాలు కూడా, రాకడకు సంబంధించిన విషయాలు కూడా నేను సత్యమే నమ్మాలి, అసత్యాన్ని నేను నమ్మకూడదు అనేటువంటి తీర్మానం ప్రతి విశ్వాసికి ఉండాలి. చాలా వరకు విశ్వాసులు ఎట్లా ఉంటారో తెలుసా? మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను. చదువు లేని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువుకున్న వాళ్ళు కూడా సత్యం విషయంలో ఆసక్తి ఉండదు, సత్యం విషయంలో పట్టింపు ఉండదు, సత్యం విషయంలో రోషం ఉండదు. అదేంటంటే అందరూ దైవ సేవకులేగా, సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా సేవకులే, ఎవరు చెప్పినా వినాల్సిందే అని ఒక గుడ్డితనంలో కొంతమంది విశ్వాసులు ఉంటూ నేను చూశాను. అమ్మా, అందరూ సేవకులు కాదమ్మా. ఒక వచనం చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక తీసుకోండి అమ్మా, 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. ఒక్కసారి చూడండి, చదువుకున్న వాళ్ళు చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు అపోస్తలులు కాదంట, అంటే పంపబడిన వాళ్ళు కాదు, దేవుని చేత. ఇప్పుడు దయ్యం చేత పంపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తాము అపోస్తలులు కాకయే అపోస్తలులు అని చెప్పుకొని సాతాను సమాజం. వీళ్ళు సంఘంలోనికి జ్వరపడ్డారు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను వెలుగు సంబంధిలా ఉన్నాను చూడండి అని మోసం చేస్తున్నప్పుడు వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు, ఆశ్చర్యం కాదు. వీళ్ళు వస్తారు, మేము క్రైస్తవులమే అంటారు, కానీ వాక్యం ఒప్పుకోని సంగతులు అనేకములు చేసి చూపించి బోధించి సంఘాన్ని నాశనం చేయడానికి తోడేళ్లలాగా తయారవుతారు. మళ్ళా వాళ్ళు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు,
సత్య సంబంధులు చేసే ఉపదేశం చేసే క్రియలు తప్పని తప్పు పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సత్య సంబంధుల కంటే వేళ్ల గలాలే ఎక్కువ గొడవ చేస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు విన్నవాడు ఎవడైనా మోసపోవాల్సిందే, ఏర్పరచబడ్డోళ్ళు కూడా మోసపోవాల్సిందే. అంత ఆసక్తి ఉన్నట్టు, దేవుని కొరకు అంత పట్టుదల ఉన్నట్టు, అంత శ్రద్ధ ఉన్నట్టు వాళ్ళ మాటల్ని వ్యక్తం చేస్తారు. నిజంగా ఒరిజినల్ వాళ్ళకు కూడా ఉండదు ఈ నకిలీకున్న నాణ్యత. అంత బాగా వాళ్ళు జనములను మోసపుచ్చగలుగుతారు. ఈరోజు చాలామంది విశ్వాసులు, సరైన బోధలో పెంచబడినటువంటి విశ్వాసులందరూ అలాంటి వాళ్ళు కనెక్ట్ అయిపోయి భ్రష్టులైపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. అందుకే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా వాక్య సారాంశ సత్యం మీద పట్టుగలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. దొంగలు ఎవరో గుర్తుపట్టగలిగి ఉండాలి, లేకపోతే దెబ్బతింటాం. మనమే కాదు, పాప అమాయకంగా ఉన్న విశ్వాసులు చాలామంది అందరూ ఈరోజు సెల్ ఫోన్లో వచ్చేవన్నీ చూస్తున్నారు, తేడాపడతారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని సాటి వారిని కూడా, ఇదిగో ఫలానా వ్యక్తి చేస్తున్న బోధ సత్య సంబంధమైన బోధ కాదు, అది విష సంబంధమైన బోధ, సాతాను సంబంధమైన బోధ, దాన్ని వినొద్దు అని మనం ఖండించాలి, హెచ్చరిక చేయాలి. ఇది దేవుని చిత్తమట. దాన్ని ఎరిగి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. ఇది దేవుని చిత్తమట, ఆయన ఇచ్చయించుచున్నాడు అని ఉంది. మీరే చదివారుగా తిమోతి పత్రికలో. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అబద్ధికులు, లేకపోతే ఈ వేషధారులు, లేకపోతే ఈ దొంగ అపోస్తలులు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి బోధలలో కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి. వాటిలో ఒకటి, విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు, విగ్రహాలకు పెట్టింది తినొచ్చు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరు. మన యేసుప్రభు చర్చికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి. అందులో ఏమీ లేదనుకుంటే సరిపోయే, తీసుకోవచ్చు అని, నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా, వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి. విగ్రహార్పితం తినొచ్చని బైబిల్ చెప్తుందా? దాన్ని విసర్జించమని బైబిల్ చెప్తుందా? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. 4 విసర్జించాలట. చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి. శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంతా గడిపేయకండి. సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి. వాక్యాన్ని చదవండి. వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి. అవసరమైతే మాట్లాడండి, వీడియోలు చేయండి. అవసరమైతే ఇది సత్యం కాదు, దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉండండి. స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి అని రాశాడు. ఒక్కచోటే రాశాడా? 28వ వచనం చదువు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన ఒకసారి మీరు నాకు చెప్పండి, విగ్రహములకు అర్పించినవి తినొచ్చా తినకూడదా? ఎంతమంది చెప్తున్నారు ఆ మాట చెప్పండి. బైబిల్ ఏం చెప్పింది? విగ్రహములకు అర్పించిన వాటిని, జారత్వమును, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించాలి అన్నది బైబిల్లో. ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని 1-2 సార్లు నొక్కి ఒక్కాణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు, అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా? చెప్పాను, వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలుపెట్టారు. సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు. అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు. వినేవాళ్ళని గద్దిస్తారు, అతను చెప్తుంది వాక్యానుసారం కాదు, తప్పు అని. ఇంకా ఈ ఒక్క చోటే ఉందా? ఇంకెక్కడ ఉంది చూడండి.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువు. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు గాని. ఆగక్కడ లేదన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు, అందులో ఏమీ లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు, లేదు అని వెంటనే గాని అన్నాడు. తర్వాత చదువు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. అద్దుగో. ఆ తర్వాత మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఒక్కసారి గమనించండి, ఏం చెబుతున్నాడు? ప్రభు బల్లలో చేసేటువంటి పరిశుద్ధులారా, అన్యజనుల బల్లలో మీరు ఎట్లా చేయేస్తారని అడుగుతున్నాడు. అన్యజనుల పాత్రలు మీరు ఎలా చేయేస్తారు? వేయకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా. 3, 4 ఒక వచనం చూపిస్తాను చూడండి. 8, 10 చదువు. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పక్తిని కూర్చుండగా, జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు, తమ్ముడు విగ్రహాలయమందు భోజన పక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అంటే ఏంటి? తింటే ఏమైంది? తినకూడదు. కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు. అది తినకూడదు కదా. చదువు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేనెన్నటికి నీ మాంసము తినను. నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం? నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో, కానీ దానివల్ల మరొకడు ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు. దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది. ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు. అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు? తినొచ్చు అని చెబుతున్నాడా? తినొద్దురా బాబు అని చెబుతున్నాడు. 5వ రెఫరెన్స్ చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు, అక్కడ జాగ్రత్తగా చూడండి, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటుంటే మరి ఇలాంటి బోధ చేసే వాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు? వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారు, స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా? వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా? అలాగే అయిపోయారు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. మొహమాటస్తులే ఉండకండి. అమ్మో సేవకులు అంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలిని తెలివి కలిగి ఉండకండి. వాడు ఎలా దైవజనుడు అవుతాడు? దేవుని వాక్యం ఇంత స్పష్టంగా విసర్జించాలి, అది మోసపుచ్చే బోధ, దాన్ని లక్ష్య పెట్టకూడదు, దాన్ని విసర్జించాలి, దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే దాన్ని నేను తీసుకొని తింటాను, తిన్నా ఏం కాదు, తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో? వాడు తల నెరసినోడైనా, వాడు ఎలాంటోడైనా, ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా, ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా వాడు తేడా. అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్, మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు. పోయి మొక్కుతావా? వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పొచ్చు, చెప్పే తెలివి నీకుంటే. ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు అనుకో, కొంతమంది ఏమంటారు, నాకు వద్దు అని సైతాన్లు అంటారు, అయితన్నులు తినే మాటలు. అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చారు అనుకో, ఒక మాట చెప్పొచ్చు, నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా, మొక్కినా అక్కడే, ఏడిసినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇక రెండో దానికి మొక్కేది లేదు, రెండో దగ్గర చేయి చాపేది లేదు, సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఎవరిని తిట్టినట్టు కాదు, ఎవడు ఫీల్ అవ్వడం. ఆడు తెలివి ఉన్నాడైతే ఆడు ఆలోచించుకుంటాడు. ఆడు ఒక్కదాని మీదే ఉన్నాడు, నేనైనా 14 మందికి ఉన్నానని. మళ్ళీ ఈ మోతుబరులు అంటారు, ఈ మోతవరులు. మరి అట్లయితే
హోటల్ ఎట తింటున్నారు? అన్యజనులు పండించిన ధాన్యం ఎట తింటున్నారు? మరి అన్యజనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు హోటల్లో. ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ వడ్డిస్తారు. మరి అదెట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు. ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు? మాకు రాదు. చూడు 1 కొరింథీ పత్రిక చూడు, అక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనం చదువు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో అమ్మునదేదో. ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా, లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా, కుప్ప చుట్టూ తిరిగి బోర్ల పడ్డాడా, సాష్టాంగ పడ్డాడా, ఏం చేశాడో నాకు అనవసరం. పైసలు ఇచ్చా కొనుక్కొని తింటున్నా, వాడే నాకు ఊరకిలా. కాబట్టి వాడు మొక్కిన దాంతో నాకు సంబంధం లేదు. డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటున్నా. అది వాక్యం ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది. కొని తినేటప్పుడు వర్తించదు కది. నువ్వు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నా, ఆ చీర ఏదో తీసుకెళ్ళాడు పెట్టి దండం పెట్టాడు, నీకు వర్తించదు అది. ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చావు తెచ్చుకుంటున్నావు. ధాన్యమైనంతే, హోటల్లో ఫుడ్ అయినంతే, ఎక్కడైనంతే పైసలు ఇచ్చావు తింటున్నావు. ఇక నీకు అక్కడ వర్తించదు. కానీ అలా కాకుండా ఉచితంగా తీసుకొచ్చి ఇదిగో ఇది మా విగ్రహాల దగ్గర పెట్టిన తీసుకొని తిను అంటే సున్నితంగా తిరస్కరించాలి. దూషించొద్దు, ద్వేషించొద్దు. నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మాను బ్రదర్. ప్రార్థించిన అక్కడే, ఏదైనా తీసుకున్న అక్కడే, తిన్నా అక్కడే, ఇది చేసిన అక్కడే. మరి మేము తీసుకుంటాంగా మీ దగ్గర, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు నమ్మిన మతంలో. మరి మేము నమ్మిన విశ్వాసంలో మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడలా. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మేము వస్తాంగా మీ చర్చికి, ఓకే మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఉన్న గోడలు ఇదో గుడి అనుకుంటారు, వచ్చి ఇక్కడ కూడా ఒక పాటు పడతారు, ఇబ్బంది ఏం లేదు. మీకు కేసు రాయడు. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. కానీ మాకు ఒక్కటే, మోకాళ్ళు వేసినా, సాష్టాంగ పడినా, సాగిల పడినా, చేయి జాపినా, మొర్ర పెట్టినా, మొత్తుకున్నా, ఏది తిన్నా, ఏది చేసినా అక్కడే, రెండో దగ్గర లేదు. మరి మేము తింటున్నాంగా, తినవద్దు మానుకో. మేము వస్తున్నాంగా, రావద్దు మానుకో. ఎవడేడు సార్ నేను రమ్మని. ఇప్పుడు నువ్వు బలవంత పెడుతున్నావు, ఎందుకు తీసుకోవని. మేమేం బలవంత పెట్టలేదే. ఒకవేళ మేము మా వాళ్ళు ఎవరన్నా చర్చికి వచ్చేటప్పుడు వస్తావని పిలిస్తే ఇష్టమవుతారల్లా సర్దుకో. నువ్వు రాకుండా దిగులేసుకొని ఏడిసావా, ముసుకేసుకొని ఏమన్నా మూల కూర్చున్నావా? నువ్వు రాలేదని. నువ్వు వచ్చే అంత, రాకపోతే అంత. ఎవడు ఏడిచాడు? మీరు పెడితే మేము తినవాకు మానుకో. మేము దిగులేసుకున్నాం, మేము పెట్టింది నువ్వు తింటలేదు అని. తీసుకోకపోతే మానుకో బాబు. మేము ఏ బొమ్మల దగ్గర పెట్టేవాం. మామూలుగా మార్కెట్ కొనకొచ్చి ఇస్తాం అంతవరకే. కానీ మీరు అక్కడ పెట్టి అర్పించి ఇస్తున్నారు కనుక దాన్ని తీసుకోవద్దని వాక్యంలో స్పష్టంగా ఉంది కనుక మేము దాన్ని ఫాలో అవుతాం. మా గ్రంథంలో దేవుడు మాకు అందించిన సత్యాన్ని మేము అనుసరించి బ్రతుకుతాం. ఇది మీకు నచ్చక మీరు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, దూషించినా, చంపినా, అవసరమైతే హతసాక్షులు అవడానికి ఇష్టపడతాం. అయ్యారు చరిత్రలో ఎంతోమంది తమ విశ్వాస విషయమే హతసాక్షులు అయ్యారు క్రైస్తవులో. అంతేగాని మోమాటానికి అన్యజనులతో రాజీ పడలేదు. ఈరోజు రాజీ క్రైస్తవ్యాన్ని నేర్పుతున్నారు మనోళ్ళు. వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా గుంటకు పోయేవాళ్లే, మొత్తం గుంట బ్యాచే. మీకెందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది. మీరు కూడా సెల్ ఫోన్లో అందరి ఉపదేశాలు వింటూ ఉన్నారు కనుక మీరు గుంటకు పోకుండా చెప్తున్నాను నేను, ఏ గుంటలో పడకుండా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు దానికి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. సంవత్సరాలు గడిచిపోతున్న వాక్యంలో లోతులు తెలియనటువంటి అధోగతిలో ఉండకూడదు. వాక్యం చదవాలి. సందేహాలు వస్తే అవసరమైతే అన్నోళ్ళని అడిగి తెలుసుకోవాలి. నన్ను అడిగినా నేను కూడా చెప్తాను. నేను మీకు అందలేదనుకో, అన్నయ్యోళ్ళని అడిగినా అన్నయ్యోళ్ళు చెప్తారు. కానీ అరాకొరా భక్తిలో మాత్రం ఉండొద్దు. అది దేవుని చిత్తం కాదు. నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను. ఎప్పుడు పొందావు? ఓహో ఇప్పుడేడా బాప్తీసం పొంది దగ్గరగా 14 ఏళ్ళు అయింది. అమ్మ 30 మెలికలు తిరిగి చెబితే 14 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు బైబిల్ చదివా? చదివే ఎంత చదివావు? ఓ చదువు అప్పట్లో డిగ్రీ చేశాలే. డిగ్రీ. బైబిల్ ఎన్నిసార్లు చదివా? బైబిలా ఏందో ఎన్నిసార్లు చదువుతాం అనిపించిందా ఏందో. మరి అక్కడికి బాగానే ఏందో నాకు సావు కబురు చల్లగా చెబుతారు, ఒకసారి కూడా చదవలేదని. బతుకులు చల్లంగా ఉండా అనాలనిపించింది నాకు. ఎచ్చగా ఉండాలని కాదు, చల్లంగా ఉండాలని అనాలనిపించింది. ఒక్కసారి కూడా బైబిల్ చదవలేడు. డిగ్రీ చదివాడు, ఇంటర్ చదివాడంట, 10th చదివాడంట. అది చదవాలి కదరా అయ్యా బైబిల్. మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతవరకు ఆగితే సరిపోతుందా? సత్యం తెలుసుకోవాలి కదా. బైబిల్ చదవాలి, అనేక సార్లు గ్రంథం చదవాలి. సువార్త చెప్పాల్సిన అవసరం వస్తే అవసరమైతే ఖురాన్ గ్రంథం చదివి కూర్చున్నా. ఇక్కడ హైందవ సాహిత్యం చదివి కూర్చున్నాం. వాళ్ళు అడిగితే వాళ్ళ దానిలో నుంచే నేను శుక్రవారం చూపించి చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముస్లిం సోదరులు అడిగితే వాళ్ళ దానిలో నుంచే చదవాలి కదండి. రోషం ఉండాలి కదా, సత్య విషయమైన రోషం ఉండాలి కదా, జీవితానికి ఒక గురి గమ్యం ఉండాలి కదా, ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా.
అరే బైబిల్ చదవరేనండి, నాకు అర్థం కాదు. బైబిల్ చదవాలి. మగ పిల్లలకు చెబుతున్నా, వాళ్ళకి రోషం లేకపోతే ఆడపిల్లలు మీరన్నా రోషం తెచ్చుకొని ఇక తెగబడండి. మనం సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి మనం సత్యంలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. మనం రైట్ పొజిషన్లో ఉండాలి, అనేక మందిని రైట్ పొజిషన్లో నిలబెట్టాలి. మన బాధ్యత. రోషం లేని బతకకూడదు. అన్యాయం జరుగుతుంటే, దుర్బోధ జరుగుతుంటే, మోసపూరిత బోధ జరుగుతుంటే రాజీ పడకూడదు. కొంతమంది అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది భలే బాగుంటుంది. అసలు ఇది కరెక్ట్, అసలుకి వాళ్ళని మనం ఏమనకూడదు, మనల్ని వాళ్ళు ఏమనరు. అసలు మనం పెట్టింది వాళ్ళు తింటారు, వాళ్ళు పెట్టింది మనం తినాలి. అసలు అట్టు ఉండాలి. అసలుకి అది అసలు గొడవే ఉంటుంది. అసలు ఈ శాలే మన లాంటి వాళ్ళు అసలు తగాదులు పెడుతుంది. శుభ్రంగా వాళ్ళు పెట్టింది తింటే గొడవ ఉంటుందిగా. నేను తినం అన్నకాడే కదా తగాదు వస్తుంది. నన్ను అడిగాడు అనుకో, ఇదిగో తీసుకుంటావు తిను అన్నాడు అనుకో, నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను బాబు, మొక్కినా అక్కడే, ఏదైనా అడిగినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఇంకో దానికి మొక్కేది లేదు, చేయి జాపేది లేదు అంట. అప్పుడు నేను తిట్టినట్టు అయిద్దా? మరి ఏం చెప్పినట్టు అయింది? ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు అయింది. నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు రా బాబు. ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు, నేను ఏది అడిగినా, చీర అడిగినా, ఆహారం అడిగినా, పాత్రలు అడిగినా, ఏది అడిగినా ఆయన్ని అడుక్కుంటాను, ఆయన దగ్గరే పొందుకుంటాను. కనపడ్డవాడి దగ్గర చేయి చాపితే నేను పతివ్రతను ఎలా అవుతాను? నాకు అక్కర్లేదు. లేఖనం ఎన్ని వచనాలు స్పష్టంగా చెప్పింది. ఏం బోధ అని చెప్పింది? విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ. చూడండి, ప్రకటన గ్రంథం 2:20 ఒకసారి చదవండి మళ్ళీ. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, మోసపుచ్చు బోధ. 14 వచనం చదువు, 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూడండి, సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్లో నిలబడండి. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరియొడ్డే బోధ అంట. 20వ వచనంలో మోసపుచ్చే బోధ, 14వ వచనంలో ఉరియొడ్డే బోధ. ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు? వాక్యం ఏం చదివారు? వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు. అదే వాక్యం చదివిన వాళ్ళైతే, అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు, వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు, జాగ్రత్త పడతారు. అందుకే ఈరోజు అన్ని రెఫరెన్స్లు అన్నీ చూపించి స్పష్టంగా మీతో మాట్లాడాను. ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలని చెప్తున్నాను? సత్య విషయమై రోషంతో సిద్ధపడాలా, లేకపోతే మనకెందుకులే అవన్నీ, బైబుల్ తీసుకున్నామా, సంకలో పెట్టుకున్నామా, పోయామా, వచ్చామా, ఎవడు ఏదన్నా బోధించుకొని ఏ గుంపెటన్నా బడి పోని, మనకు అనవసరం. ఇది చచ్చు క్రైస్తవ్యం. ఏం క్రైస్తవ్యం? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. ఇప్పుడు మార్చి పాడాలా? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయలను పొందను గోరి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయను పొందగను గోరి. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా. కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. దేవునికి మహిమ. సత్య విషయమైన రోషం ఉండాలి. సత్యమునకు భిన్నమైన బోధ వినబడ్డప్పుడు దాన్ని ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, ఎదిరించాలి. రాజీ పడదామా, ప్రతిఘటిద్దామా? వాళ్ళని దూషించొద్దు, ద్వేషించొద్దు, అలాగని రాజీ కూడా పడద్దు. వాళ్ళు రాజీ పడుతున్నారా? యేసుప్రభుని భయంకరంగా తిడుతున్నారు, మరియమ్మను భయంకరంగా తిడుతున్నారు, క్రైస్తవుల్ని, సేవకుల భార్యలతో సహా భయంకరంగా తిడుతున్నారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే అంత మూర్ఖంగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలాగా మీరు ఆమోదిస్తారండి?
కాబట్టి ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా, అవసరమైతే హతసాక్షి మరణమే ఎదురైనా, ఇంత మాత్రం రాజీ పట్టం ఆనాటి క్రైస్తవులకు తెలియకనా తమ విశ్వాసం కోసం రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు. ఇంత మాత్రం రాజీ పట్టం చేతగాకనా, తెలియకనా, ఆ తెలివి లేకనా ఈరోజు ఈ భ్రష్ట బోధకులు లేచి ఇలాంటి విషయాలన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చి అందరికీ తప్పుడు మాదిరిస్తున్నారు. వీళ్ళని అనుసరించే వాళ్ళంతా భ్రష్టులు అవటం ఖాయం, భ్రష్టు పట్టడం ఖాయం, నాశనం అవటం ఖాయం, నరకాగ్నికి వెళ్ళటం ఖాయం. దయచేసి ఇటు బోధలను విశ్వసించక తిప్పికొట్టమని, ఎదిరించమని, ప్రశ్నించమని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మనమందరం అలాంటి వాళ్ళమై ఉండాలనేది దేవుని చిత్తమని మీకు బైబిల్లో చూపించాను. పాస్టర్లలో కూడా చైతన్యం రావాలా. బాయ్. చాలామంది ఉన్నాళ్లే. ఎవరు? చాలామంది ఉన్నాళ్లే. మనకెందుకు? నేను చూపించిన సిగ్నల్ ఏందో అర్థమైంది. వాళ్ళకి మీకు కూడా అర్థమైందా? ఏంది ఇది? బేబీలు వాక్యం చదవాలి, రోషం పుట్టాలి. దేవుని సత్యము సమాధి చేయబడుతుంటే, దేవుని సత్యాన్ని అణగదొరికి అబద్ధ బోధలు పెచ్చు మేరతంటే గుండె మండాలి. కొంతమంది పోయి ఆళ్ళ దయ్యను కోరి ఆళ్లతో సహవాసం చేస్తుంటారు. వీళ్ళు సంఘానికి ఏం మాదిరిస్తున్నారు? అదేమంటే మేము అందరినీ కలుపుకుంటాం, మాకు ప్రేమ ఎక్కువ. సంఘం భ్రష్టు పట్టిపోయిద్ది. అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? వాళ్ళ దయ ఎవడికి కావాలండి? పౌలు ఏమన్నాడండి? ఈ సున్నతి సంబంధులకి, వదరబోతులకు లోబడుటకు ఒక్క గడియ కూడా మేము ఒప్పుకోలేదన్నారు. ఒక్క గడియ కూడా ఒప్పుకోలేదు. పౌలు నీ పొజిషన్లో ఉంటే ఇంత దారుణమైన అబద్ధ బోధలు చేసే వాళ్ళతో పోయి కలుసుకుంటాడా? పౌలు నీ స్థానంలో ఉంటే ఇంత దారుణమైన ఘోరమైన సంఘాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించేటువంటి బోధకులతో పోయి కలుసుకుంటాడా? ప్రతి సంఘంలో కొన్ని పొరపాటు బోధలు ఉంటాయండి, కానీ కొన్ని ప్రమాదం తక్కువగా ఉన్న బోధలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్రమాదం కలిగిన బోధలు ఉంటాయి, ఏకదం నరకానికి ఇడ్చికెళ్ళే బోధలు ఉంటాయి. అలాంటి వ్యక్తుల విషయంలో ప్రతి సేవకుడు కూడా బుద్ధి కలిగి, మెలకువ కలిగి, పౌలు వంటి రోషం కలిగి ఉండాలి. సత్య విషయమైన రోషం లేకపోతే ఎట్లండి? పాస్టర్ అయినా, విశ్వాస అయినా, నేను చెబుతున్నా, షాలేం రాజు అన్నని వెంబడించేవాళ్ళు చచ్చుదద్దమ్మలే ఉండటానికి లేదో. నా ఒక్కడి స్వరమే కాదు, నా బిడ్డల గళాలన్నీ లేవాలి యేసు నామములో, నా బిడ్డల గొంతుకలన్నీ లేవాలి యేసు నామములో. నా బిడ్డలు ఆర్డినరీగా ఉండేవాళ్ళై ఉండకూడదు. నా బిడ్డలు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళై, సత్యం పక్షంగా ధ్వజమెత్తే వాళ్ళై ఉండాలి. ఆత్మలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోకూడదు. అంతేకాదు, సత్య దూరమైనటువంటి, సత్యభ్రష్టమైనటువంటి బోధలకు జరుగుతుంటే తల వంచి ఊరుకోకూడదు, లోబడకూడదు. రేపు అడుగుతాడు లెక్క. నీ చెవులకి అంత దారుణమైన బోధలు వినపడితే ఏం చేసావు నువ్వు అంటే, ప్రభువా నేను ఆదివారం చర్చికి పోయి అని చెబుతావా? నోట్లు వేలేసుకొని కూర్చున్నాను తండ్రి స్తోత్రం అంటావా? థు అంటాడు. ఒకప్పుడు సత్యం తెలియక అజ్ఞానంలో బతికాం, సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం, ప్రభువులోకి వచ్చినాక సంఘంలో రకరకాల బోధలు ఉన్నాయని అర్థమైంది. వాటిని ఎదిరించాలి. సత్యం కొరకు రోషంగా ఉండాలి, ప్రభువు కొరకు భారం కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. దేవాలయాల ప్రసాదాలు అమ్ముతున్నారు, అవి కొని తినవచ్చా అన్నారు. అది అచ్చంగా ప్రసాదం అని నీకు తెలిసినప్పుడు ఎట్ట కొనుక్కుంటాం? నీకేం మైండ్ పోయిందా? ఇప్పుడు హోటల్లోకి పోయినప్పుడు నీకు హోటల్లో అన్నం పెడతాడు, ఆ అన్నం తీసుకెళ్ళి అర్పించి పెడతాడా? అప్పుడు ప్లేట్కి తీసుకెళ్ళి వడ్డించి పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళి అర్పించి పెట్టాలా? అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును అన్నాడు. వాళ్ళు మా ధాన్యం తింటున్నారు కదా, మా హోటల్లో ఫుడ్ తింటున్నారు కంటే దానికి వర్తింపు లేదు. ఇది అచ్చంగా అక్కడ వాళ్ళు పెట్టి అర్పించి తీసుకొచ్చి దాన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటావు? నీకు తెలిసి నువ్వు తీసుకోకూడదు కదా. దానికి దీనికి తేడా ఉంది కొంచెం. అంటే నేను ఇట్లా ఘాటుగా అన్నానని ఏమనుకోవద్దు. కామెంట్ పెట్టిన వాళ్ళు నన్ను ప్రేమించే పాపం అడుగుంటారు, అందుకే స్పష్టంగా చెప్పాను. అది వేరు, ఇది వేరు. అది స్పష్టంగా ప్రసాదం అని తెలిసి అమ్మి అక్కడ పెట్టి, ఇంకా చెప్పాలంటే ఆ ప్యాకుల మీద బొమ్మలు కూడా వేసి మరి ఇస్తారు. అవి కొనుక్కొని తింటానంటే అది వాక్యానుసారం కాదు, అవి తెలిసి తీసుకున్నట్టు అన్నమాట. నువ్వు అదే కొనుక్కొని తినకపోతే అట్లాంటి పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి, చేసుకొని తిను, పందానికి కాకపోతే. కాబట్టి అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంగడిలో అమ్ముతున్నారు చూడండి, ధాన్యం అమ్ముతున్నారు, కొనుక్కొని తింటాం మనం, దానికి పట్టింపు లేదు. హోటల్లో తింటాం, పట్టింపు లేదు. కానీ అచ్చంగా
ఆ గుళ్ళ దగ్గర పెట్టిన ఇదిగో ఇది అని చెప్పి తెచ్చి బొమ్మ కూడా వేసి మరి నీకు ఇస్తే ఎట్ట తీసుకుంటాను? అది తెలుసు కాబట్టి మనస్సాక్షి నిమిత్తం వద్దు. ఇప్పుడు నాకు కూడా కొంతమంది స్వీట్ అన్నం తీసుకొచ్చి పెడతారు. అనుమానం వస్తే అడుగుతా, ఏంది ఇది ఎట్లా ఉందని. అంటే లేదన్న ఎక్కడ పెట్టింది కదా, ఇది మేము ప్రార్థన చేసి వండుకున్నది, ఇది తినండి అన్న అని చెప్పిస్తారు. తీసుకొని తింటా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండాలి. తెలిసి నువ్వు తేడా పడొద్దు. ప్రభు బల్లలో చెయ్యి వేసే నువ్వు మిగిలిన బల్లలో చెయ్యి వేయడానికి త్వరపడొద్దు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను నేను. తెలియకుండా ఎవరైనా నీ తినే పదార్థంలో కలిపితే అది నీకు పాటింపు రాదు అని చెబుతున్నాను నేను. ఓకేనా? గుణదల మేరీ మాత ప్రసాదం. అమ్మ మీకు దండం పెడతా. అమ్మ మేరీ మాత దేవుడు కాదమ్మా, ఎవరు పెట్టారో మరి. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చూపించారు. గుండదల మేరీ మాత కావచ్చు, వేలాంగణి మాత కావచ్చు, ఫాతిమా మాత కావచ్చు, రహదారి మాత కావచ్చు, అక్కడ నకరకల్లు దగ్గర ఫాతిమా మాత వారు ఉంది. ఫాతిమా కోన్ హే? బైబిల్లో ఫాతిమా నామే లేదే అసలు. ఇప్పుడు మా ఎడ్లపాటి దగ్గర రహదారి మాత ఉంది. కావాలంటే ఆడ బోర్డు ఉంటుంది, చూసుకోండి. ఏమండి? అమ్మ మరియమ్మ దేవత కాదమ్మ, మీకు దండం పెడతా. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా దండం. అదొక తేడా పోదే తల్లి. మనకు దేవుడు ఒక్కడేనమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు. మేరీ మాత నామంలో రక్షణ లేదమ్మా, యేసు నామంలోనే రక్షణ. అమ్మ మేరీ యేసుకు జన్మనిచ్చి ధన్యురాలైన తల్లి, అంతేగాని పూజార్హురాలు కాదమ్మా. అరే ఆమెను పూజించడమే తప్పు అయితే అక్కడ ప్రసాదం తినొచ్చండి. ఏం చెప్పాలి? మనోళ్ళు ఎంత అమాయకులు ఉన్నారు కొంతమంది. బిడ్డలారా, మీరు నా బిడ్డలైనందున మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాను. ప్రేమతో చెప్తున్నాను, మళ్ళీ చెబుతున్నాను. అమ్మా, ఆర్సీఎంలో కూడా మంచి భక్తులు ఉన్నారు కాదని నేను అనట్లేదు, కానీ మంచి ఆత్మీయులు ఉన్నారు కాదని నేను అనట్లేదు, కానీ కొన్ని విషయాలు సరిచేయబడవలసిన అంశాలు ఆర్సీఎంలో ఉన్నాయమ్మా. అందులో ఒకటి మరియ దేవత్వం. వాళ్ళు అంటారు, ఇప్పుడు యేసుకు జన్మనిచ్చినటువంటి మరియ యేసుకే జన్మనిచ్చింది కనుక ఆయన దేవుడైతే దేవుడికి జన్మనిచ్చిన దేవమాత ఎందుకు కాదు? కాబట్టి ఆమె కూడా పూజార్హురాలంటే. నేనంటాను, యేసుకు జన్మనిచ్చిన మరియ దేవత అయితే మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా దేవతేగా, వాళ్ళమ్మ కూడా దేవతేగా. వాళ్ళమ్మ చివరికి హవ్వమ్మ. సెట్ కాదు అది. జస్ట్ మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా, అంతేనమ్మా. ఆమె రక్తం తీసుకోలేదమ్మా. బలియు అర్పణయు నీవు కోరలేదు. ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు ఈ మాట అన్నాడమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒక్కసారి తీయండి అమ్మా. హెబ్రీ పత్రిక తీయండి అమ్మా, నీకు దండం పెడతా, తీయండి. 10వ అధ్యాయము 5వ వచనం చూడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అదిగో, జస్ట్ ఒక బాడీని క్రియేట్ చేసి మరియమ్మ కడుపులో పెట్టాడమ్మా. అట్ట కుదిరిద్ది అండి, అట్ట బతుకుతాడండి అట్ట పెడితే. అంటే అరే, పురుషుని ఎరగని కన్యకి ఒక బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డని ఆమె కడుపులో ఏమీ కాకుండా కాపాడలేడా? దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? కన్యకి బిడ్డను పుట్టియటమేమో సాధ్యం అంట దేవుడికి. ఆ బిడ్డకు ఆమె రక్తం అంటకుండా కాపాడటం చేత కాదంట. ఏం లాజిక్ అండి, నాకు అర్థం అవ్వట్లేదు. కన్యకు బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డకు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బయటికి రప్పించలేడా? కాబట్టి మరియమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా. దానికి ఆమెకు ధన్యతనిచ్చాడు. దయాప్రాప్తురాలు, ధన్యురాలు. లోకం ఆమెను కూడా యేసు తల్లి అయిన మరియ అని ఘనపరుస్తుంది. రేపు ప్రభువు దగ్గర గొప్ప బహుమానం ఆమెకు ఉంటుంది. మీరు బాగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళై చూస్తే యేసు శిష్యులలో మరియ కూడా ఒక శిష్యురాలైపోయింది. చివరికి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళల్లో మరియ కూడా ఉంది కదా మేడగది మీద. కాబట్టి మరియ యేసు తల్లి అయినప్పటికీ ఆయన శిష్యులలో ఒక శిష్యురాలైపోయింది ఆమె కూడా. కాబట్టి మరియను దేవత్వాన్ని ఆపాదించి మరియను దేవతను చేసి విగ్రహం పెట్టి మొక్కటం వాక్యానుసారం కాదు. అది సరిచేయబడాల్సిన అంశం అమ్మ. మీ అందరికీ చెబుతున్నా, కొంతమంది విశ్వాసులు అదే పని చేస్తున్నారు. గుణదలు వెళ్ళొచ్చా, గుండు కొట్టించుకోవచ్చా,
ఏమండి, దుర్గుణాలన్నీ తలకాయలో పెట్టుకొని పైన గుండు కొట్టించుకుంటే ప్రయోజనం ఏముందండి? యేసు ప్రభు చెప్పింది వెంట్రుకలు తీసేయమని కాదు, ఆ తలకాయలో పుట్టే దరిద్ర గుణాలని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన. ఆ దుర్గుణాలను చంపేమని చెబుతున్నాడు. ఆ దుర్గుణాలు తల్లోనే పెట్టుకొని పైన ఉన్న వెంట్రుకలు తీస్తే ఏం ప్రయోజనం? నేనున్నాను, ఏటా పోయి వచ్చేవాడిని, నున్నంగా చేయించుకొని వచ్చేవాడిని, కానీ ఏం మారలా నా జీవితం. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక నీ జుట్టు కాదురా, నీ బుద్ధులు మార్చుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నా రక్తంలో కడగబడు, నాలో నివసించని పిలిచాడు ఆయన. గుణాలు మార్చుకొని గుండె ఎందుకమ్మా? సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ కదా. కాబట్టి నేను అక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకొచ్చాను, మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తారు 3 కత్తెరలు అని. 3 కత్తెరలు వేసేది ఎవరమ్మా? బార్బర్ అమ్మ. నా దగ్గరికి వచ్చి 3 కత్తెరలు 3 కత్తెరలు లేదు, 30 కత్తెరలు లేదు. అంటే పుట్టినప్పుడు వెంట్రుకలు అలా ఉంటాయి కదా, వాటిని తీసేస్తే ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి అంటే ప్రార్థన చేస్తాను, పోయి చేపించు, బార్బర్ షాపు తీసుకెళ్ళి గుండు చేపించు. నేను యేసుప్రభువుని నమ్ముకోక మునుపు పవన్కి పిలకేశాం అక్కడ తిరుపతిలో తీయాలని. ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇంకా నేను తిరుపతి పోలేదు, ఆడికి పోలేదు. నేను కూడా గడ్డం పెంచుకున్నా, శుభ్రంగా మంగళ షాపు పోయి, బార్బర్ షాపు పోయి కటింగ్ చేయించుకున్నాను, షేవింగ్ చేయించుకున్నాను. వాడికి పిల్లకాకిలాగా కట్టు మొత్తం తీసి అవతల పడేసాం. 25 మొక్కులు ఒక్కడు కూడా తీర్చలా. 25 పైనే ఉంటాయి మేము మొక్కిన మొక్కులు, ఒక్కడు కూడా తీర్చలా. యేసు నామంలో దేవునికి స్తోత్రం. అది నమ్మితే అట్లా, పడితే పట్టు, అది అంతేగాని అటు ఇటు కాకుండా ఉండకూడదు. తీర్చలా. తడవకోళ్ళు వచ్చి మీరు అన్ని మొక్కులు మొక్కి తీర్చకపోతే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు ఏంది, ఇప్పటికే చాలా ఈటిపోయారు, ఇంకా దారుణం అయిపోయింది, మీకు అట్ట ఇద్ది ఎట్ట ఇద్ది మట్టి అయిపోతారని చెప్పి అన్నారు. మేము అట్టవలా ఇట్టవలా మట్టి అవలా సూపర్గా మమ్మల్ని అన్నోళ్ళు అట్టనైపోయారు పాపం. మేము మాత్రం దేవుని కృపను బట్టి దేవుని సేవలో అద్భుతంగా వర్ధిల్లుతా ఆయన కృపలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి, చాలా తేటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. అంగడిలో అమ్మునదేదో అది కొని తినవచ్చును, దానికి అభ్యంతరం లేదు. విగ్రహాల దగ్గర, అది మేరీమాత దగ్గర పెట్టినా కూడా అసలు మేరీమాతను పూజించటమే వాక్యానుసారం కాదు. గంటాపాదంగా చెబుతున్నా, నేను ఎవరికి భయపడట్లా. పెట్టుకుంటే పెట్టుకొని, ఎవరన్నా నా మీద పోస్టులు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని వాళ్ళు ఏ వాగులోనన్నా పడినాయి. ఇప్పుడు నేను సత్యం పక్షంగా నిలబడ్డాను కాబట్టి నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మంట పుట్టినోడల్లా నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాడికి మంట పుట్టిద్ది, పుట్టినప్పుడు ఖచ్చితంగా నన్ను షాలేము రాజు తేడా, షాలేము రాజు ఇట్టన్నాడు, షాలేము రాజు అట్లా అన్నాడు, అలా అనొచ్చా ఇలా అనొచ్చా అని పోస్టుల మీద పోస్టులు పెట్టుకోవచ్చు. ఎప్పటికే నా మీద 100 పోస్టులు ఉన్నాయి. ఉన్నట్లో మళ్ళీ ఇంకో 10 కలిగితే ఐ డోంట్ కేర్, కానీ సత్యం మాత్రం చెప్పి తీరతా. హల్లెలూయా. ఇంకొక సంగతి కూడా ఉంది, ప్రాముఖ్యమైన సంగతి. ఇది ఒక కామెడీ. ఇప్పుడు ఇది 2వ బోధ, ఇంకొక బోధ. ఇదేంటంటే ఇది అందరూ చేస్తున్నారు, రాకడ విషయమైనటువంటి బోధ. రాకడ విషయంలో చాలా స్పష్టంగా వాక్యం చెప్పింది, అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో సంఘం ఉంటుంది అని. బైబిల్లో స్పష్టంగా అనేక వచనాల నిరూపణతో సాక్ష్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది సేవకులు, బోధకులు, పాపం వీళ్ళు మంచోళ్లే, మిగిలిన విషయాలన్నింటిలో పర్వాలేదు, కానీ ఈ రాకడ విషయంలో మాత్రం ఖచ్చితంగా రివర్స్ గేర్ వేసుకొని కూర్చున్నారు. వీళ్ళే ఒకసారి బోధ చేస్తా ఏమంటారు తెలుసా? 666 ముద్ర అమల్లోకి వస్తుంది, మీరు వేయించుకోకుండా జాగ్రత్త పడండి అంటారు. వీళ్ళే బోధ చేశారు. అది ఉంది నా దగ్గర వీడియో. వీళ్ళే బోధ చేశారు, 666 ముద్ర అమల్లోకి వస్తే వేయించుకోకండి అని. మళ్ళీ వీళ్ళే ఈ మధ్య ఏమని బోధిస్తున్నారు తెలుసా? 666 ముద్ర వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం, మనం ఉండమని బోధిస్తున్నారు. ముద్ర ఎవరికంటే విడవబడ్డవాళ్ళకంట. ఒక చిన్న లాజిక్, సింపుల్ లాజిక్. అసలు ముద్ర అనే దాన్ని వాడు ఎందుకు అమల్లోకి తెస్తాడు? కొద్దిగా దిమాగ్ పెట్టి ఆలోచించండి. వాడి వాళ్ళు కానోళ్ళు ఎవరో డిక్లేర్ చేసుకోవటానికి వాడు ముద్ర అమల్లోకి తెస్తాడు. కనీసం ఈ చిన్న లాజిక్ అర్థం కాకపోతే ఏం మోతవర్లో, ఏం సదవర్లో, ఏం సస్వార్లో నాకేం అర్థమై సావట్లా. 666 ముద్ర అమల్లోకి వచ్చింది, మీరు వేయించుకోవాకండి అని వాళ్ళే బోధించారు. మళ్ళీ ఇప్పుడేం బోధిస్తున్నారు? ఆ ముద్ర వచ్చినప్పటికి మనం వెళ్ళిపోతాం. నేను చెబుతున్నా, ఏం వెళ్ళాం, ఖచ్చితంగా ఉంటాం. అంత్య అబద్ధ క్రీస్తు సంఘమును శ్రమ పెట్టేటువంటి ఘట్టంలో ఖచ్చితంగా సంఘము భూమి మీదనే ఉంటుంది. ఈ పాయింట్కి టోటల్ సార్వత్రిక సంఘం అంతా నన్ను ఎదిరించినా నేను మాత్రం ఇదే బేస్ మీద నిలబడతా.
సంఘముగా ఉన్న మనకి మహాశ్రమలు ఉండవు, వాటికంటే ముందే మనం వెళ్ళిపోతామని చెప్పే బోధ వాక్య సారాంశమైన బోధ కాదు. ఖచ్చితంగా మనం శ్రమలని ఫేస్ చేయాలి. అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కోవాలి. అప్పుడు భూమి మీద ఉన్న జనమంతా వాడికి లోబడతారు. ఆఖరికి ఇశ్రాయేలీలు కూడా వాడికి లోబడతారు. ఇశ్రాయేలీలు కూడా 7 ఏళ్ళు సంధి చేసి అతడు మమ్మల్ని ఏలవచ్చనే సంతకం పెట్టిన తర్వాతనే అది స్టార్ట్ అయ్యిద్ది అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలన. అప్పుడు భూప్రజలందరితో పాటు ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకుంటారు. ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకున్న తర్వాత మరి ఇక వాడిని ఎదిరించే జనం ఎవరు? బైబిల్లో చెప్పాడు, ఎవరో పరిశుద్ధులు ఉన్నారట, వాళ్ళు మాత్రం నజరేయుడైన యేసే క్రీస్తు అంటారంట. చూడండి, అది కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువు. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరచు నుండిరి. భూజనుల్లో కొందరా అందరా? భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. మృగం అంటే అంత్యాబద్ధ క్రీస్తు. వాడి దెబ్బకి, వాడు చేసిన సూచక్రియలకి భూజనులందరూ కూడా వాడి వెంటబడి వెళ్తారట. 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనబడటం ఏంటి? ఎవరి పరిశుద్ధులు? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళంటారు ఇశ్రాయేలీలని. ఇశ్రాయేలీలు అంత్యాబద్ధ క్రీస్తు పాలనకు ఒప్పుకొని సంతకం పెట్టినాకే వాడి పాలన స్టార్ట్ అయ్యిద్ది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువు. వచ్చునట్టి రాజు అన్న కాడ నుంచి చదువు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగు జరుగును. 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడట. ఎవరు ఆ అనేకులు? 1 వారం వరకు నిబంధన స్థిరపరచడం ఏమిటి? భూ ప్రజలందరూ వాడికి లోబడతారు, కానీ ఇశ్రాయేలీయులు లోబడరు. లోబడినప్పుడు ఏం జరిగిద్దంటే, ఇశ్రాయేలీయుల్లోనే అబద్ధ ప్రవక్త ఒకడు లైన్లోకి వస్తాడు. వాడు ఒప్పిస్తాడు ఇశ్రాయేలీయుల్ని అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలనకు ఒప్పుకోమని. వాడు బలవంత పెడతాడు ఇశ్రాయేలీయుల్ని. భూ ప్రజలందరేమో ఎల్లకాలం అతడే ఏలాలని సంతకం పెట్టారు. మీరు ఒకవేళ అతని విషయంలో సందేహాలు ఉంటే 7 ఏళ్ళు అతని పరిపాలనకు ఒప్పుకోండి. 1 వారము అంటే 7 సంవత్సరములు. 7 ఏళ్ళు వాడి పరిపాలనకు ఒప్పుకోండి, నిబంధన చేయండి. 7 ఏళ్ళు అతడు ఏలొచ్చని. ఈ 7 ఏళ్లలో డిక్లేర్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా అతడే క్రీస్తు అని, మెస్సియా అని. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకో, 7 ఏళ్ల తర్వాత మనం స్వతంత్రులం అవుదాం. కనీసం 7 ఏళ్ళు అతడు ఏలవచ్చంటానికి, నిబంధనను స్థిరపరచండి అని వాడు ఇశ్రాయేలీలను ఒప్పిస్తాడు. ఇశ్రాయేలీలు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. స్తోత్రం. లేకపోతే ప్రపంచ రాజు ఎట్ట అవుతాడండి? ఇశ్రాయేల్ ఒక్క రాజ్యము కూడా వాడితో కలవకపోతే వాడు ప్రపంచ రాజు కాడు. ఇశ్రాయేలు వాళ్ళతో ఏకీభవించిన తర్వాతనే వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. ఇప్పుడు వాడికి ఆనందం ఏంటంటే, రైట్, భూ ప్రజలందరూ కూడా నా పరిపాలన కిందికి వచ్చారు, ఇకంతా నా వాళ్ళేనా, నజరేయుడగు యేసుకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది డిక్లేర్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిమని పెడతాడు, ప్రతి ఏరియాలో పెడతాడు. ఆఖరికి చర్చీలు, దేవళాలు, మసీదులు అన్న భేదం లేదు, అన్నిట్లో పెడతాడు. ఇప్పుడు ఇంత పెద్ద మందిరం ఉందా? ఆక్యుపై చేస్తాడు, వాడే చేస్తాడు. నువ్వు ఫ్రీగా అంత ప్రపంచమంతా వాడే వెళ్తుంటే నువ్వు ఫ్రీగా హల్లెలూయా స్తుతి మహిమ అంటానికి లేదు.
ఆపుని ఆరాధన, నేనే దేవుడిని, ఇంకెవడు లేడు, నాకే మొక్కాలి, నాకే ఆరాధన చేయాలి, లేకపోతే తలలు లెగుస్తాయి అని వార్నింగ్ రిలీజ్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి సంభవమే దానియేలు గ్రంథంలో జరిగింది. తెలుసా మీకు? దర్యావేషు పాలనలో 30 దినములు పూజించిన, ఆరాధించిన, విజ్ఞాపన చేసిన, మనవి చేసిన, నాకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదు అనే శాసనం రిలీజ్ చేస్తాడు. ఆ శాసనాన్ని ఎవరైనా మీరితే వాళ్ళని ఎక్కడ వేయాలన్నాడు? సింహాల గుహలో వేయాలన్నాడు. అలాగే వీడు కూడా ప్రపంచం మొత్తం నేనే దేవుణ్ణి, ఎవరైనా నాకే మొక్కాలి. తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము చూడు, 3వ వచనం నుంచి చూడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు. దాని అర్థమైంది? నేను మసీదుకు పోయి అల్లాహు అక్బర్ అంటానంటే ఊరుకోరు. మసీదులో కూడా నా బొమ్మ పెట్టండి అంటాడు. చర్చికి పోయి హల్లేలూయా స్తోత్రం అంటానికి ఒప్పుకోడు. చర్చిలో కూడా నా బొమ్మ పెట్టండి అంటాడు. ఆడ వచ్చేటప్పటికి మనం ఉండమని బోధిస్తున్నారు. అది సత్యబోధ కాదు. దయచేసి దాన్ని నా బిడ్డలు నమ్మకండి. చెప్పేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత భక్తి పరులైనా, ఎంత ఆత్మీయులైనా, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి నమ్మొద్దు. నేను చెప్తున్నా, అంత్య అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమలు మనకు ఉంటాయి, మనం అందులో ఉంటాం. ఆ శ్రమల్లోనే మనం శుద్ధ సువర్ణం అవుతాం, రాకడలో ఎత్తబడతాం. కడుగాటిగా మనం ఉండం, మనం ముందే వెళ్ళిపోతాం అనే బోధన దయచేసి ఎవరు విశ్వసించకండి. శ్రమలకు సిద్ధపడండి. సత్యాన్ని స్థాపించడానికి, అసత్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి. మారు మనసుకు సిద్ధపడాలి, రక్షణకు సిద్ధపడాలి, బాప్తిస్మానికి సిద్ధపడాలి, ప్రభు సేవకు సిద్ధపడాలి, సత్యం పక్షంగా నిలబడటానికి సిద్ధపడాలి, మనం నిలబడి అనేకులు నిలబెట్టడానికి సిద్ధపడాలి, రాకడకు కూడా సిద్ధపడాలి. రాకడకు ముందు జరగబోయే మహాశ్రమలు కూడా సిద్ధపడాలి. చివరిగా ఒక్క వచనం చూపించి ముగించబోతే అప్పుడు అడగండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఒక్కసారి తీయండి, 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. చూడండి, అటు తర్వాత నేను చూడగా, ఇక తిరుగులేని వచనం ఇది. సంఘం అంత్య అబద్ధ క్రీస్తు శ్రమల్లో ఉంటుందనే దానికి తిరుగులేని వచనం ఇది. అదే చూపిస్తున్నా చూడండి. చదువు నాన్న మళ్ళీ ఒక్కసారి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించి, ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం అన్నాడు. గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలీని లెక్కించగలమా, లెక్కించలేమా? లెక్కించలేమా? ఇశ్రాయేలీని లెక్కించలేమా? ఏం పెద్ద దేశం అయింది అది. అది భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. దీన్నే లెక్కించినప్పుడు ఇశ్రాయేల్ ఎంతండి? ఇశ్రాయేల్ జనాభా ఎంత లెక్కించవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఎవడును లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం. ఎందులోంచి వచ్చారు? ఇశ్రాయేల్ నుంచి వచ్చారా? ప్రతి జాతి నుండి. చదువు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. మళ్ళీ చదవాలి మొదటి నుంచి. ప్రతి జాతి నుండి, ఇశ్రాయేల్ జాతి నుండి కాదు, ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై
స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. బాగుంది. వీళ్ళెవరో 14వ వచనం చదువు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా. అక్కడ 13వ వచనం చదువు. పెద్దలలో ఒకడు, నువ్వు నీరసంగా చదువుతున్నావు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి ఉన్నారని నన్ను అడిగాను. అక్కడ ఎవరిని గురించి అడిగారు? చదువుకున్న వాళ్ళందరూ చెప్పాలి. ఎవరిని గురించి అడిగాడు? ఎవడు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహాన్ని గురించి అడిగాడు. వీళ్ళెవరో, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాడు. ఇప్పుడు చదువు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అద్దుగో సరిపోయిందా? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల. చెప్పగట్టిగా. అది చదువు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట. చాలిగా. ఎవరిళ్ళు? మహాశ్రమలకు ముందు వచ్చిన వాళ్ళు అన్నాడా? శ్రమలలో నుండి వచ్చిన వారు అన్నాడా? శ్రమల నుండి. అంటే దీని అర్థం ఏందండి? ఈ చెట్టు ఒకటి ఉంది. ఈ పువ్వు ఎందులో నుంచి వచ్చింది? చెట్టు నుండి. అంటే దీనికి దానికి లింక్ ఉందా లేదా? శ్రమలకు ముందు వచ్చారని ఉందా అక్కడ? శ్రమల నుండి వచ్చారని ఉందా? అందుకే నేను చెబుతున్నాను స్పష్టంగా, శ్రమల నడుమ. అంత్యాబద్ధ క్రీస్తు శ్రమల్లో మనం ఉంటాం. దేవుడు భూమి మీదకి పంపించి విడవబడ్డ వాళ్ళ మీద పంపించే ఉగ్రతలో మనం ఉంటాం. కానీ అంత్యాబద్ధ క్రీస్తుని మాత్రం మనం ఫేస్ చేస్తాం. సరిపోయిందా వచనం? ఇంకేమైనా డౌట్ ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఎవడో లెక్కింపజాలని మహాసమూహం. మహాశ్రమల నుండి. పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షగల ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుండి. అంటే దానిలో నుండి, అంతేగాని దాని వెలపటి నుండి కాదు. మళ్ళీ మన వాళ్ళు అటు బోధిస్తారు. అందుకని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? లో నుండి. అంటే శ్రమలలో మనం ఉంటామనే వచనం స్పష్టంగా ఉంది. దీనికి భిన్నంగా ఎంత మోతవరి పాస్టర్ అయినా చెప్పినా దయచేసి వినొద్దు, మోసపోవద్దు. శ్రమలకు సిద్ధపడాలి. ఇది వాక్యం. ఫినిషింగ్ టచ్. ఒకవేళ నేను చెప్పేదే అబద్ధమై, కాదులే వాక్యం చూపించాగా, నేను చెప్పేదే అబద్ధమై, వాళ్ళు చెప్పేదే సత్యమై, మనం శ్రమలకు ముందే వెళ్ళిపోయామనుకో, శ్రమలు ఉంటాయని నమ్మిన వాళ్ళకి ఏమన్నా నష్టమా? మనకేమన్నా నష్టమా? కానీ శ్రమల్లో ఉండం అని నిద్రపోయిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళ బోధ తప్పై నా బోధే సత్యమై శ్రమల్లో సంఘం ఉంటే సిద్ధపడని వాళ్ళ విశ్వాసం ఉంటుందా, ఊడిద్దా? ఎవరికి నష్టం? ఏ బోధ నష్టం? శ్రమలు ఉంటాయి సిద్ధపడండి అనే బోధ నష్టమా? ఉండవు నిద్రపోండి అనేది నష్టమా? ఏది డేంజర్? శ్రమలకు సిద్ధపడండి అని శాలేమన్న చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇక శ్రమలు ఉండవు, మనం ముందెళ్ళిపోతాం అన్నాడు ఎంత మోదువరైనా సరే తీసి పక్కన పెట్టండి. సలాం సార్, ఈ విషయంలో నీకు ఒక నమస్కారం, నీ బోధ మేము విన్నామని చెప్పాను. నన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా అంత్య అబద్ధ క్రీస్తు వాడిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, కుతిక తప్పించడానికి ఇష్టపడినా సరే అప్పజెప్పి ఊరుకోవాలి తప్ప దాక్కోవటానికి లేదు. వాడు వచ్చావంతను కుతికలు తప్పిస్తాడు, మరి ఆయన ఏం చేస్తాడు? టెన్షన్ పడుతుంది నువ్వు చెబుతుంటే. ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయంటే ఏదో చర్చికి వచ్చాము దేవుడు నమ్ముకున్నా కానీ కుతికలు కోస్తాడు. సావు కబురు సల్లా చెబుతున్నావు. టెన్షన్ పడద్దు, అందరికీ ఆ ఛాన్స్ రాదులే.
హతసాక్షి మరణం పొందాలంటే దానికి ఒక కృప కావాలి. దడ పెంచుకోవాలకు, నీకు రాదులే. ఒకవేళ వచ్చినా అదృష్టవంతురాలివే, అదృష్టవంతుడివే. అర్థమైందా? ఎందుకంటే శత్రువు చంపిన యేసు తిరిగి బతికించగలడు. ఒకవేళ చావుకి నిన్ను తీసుకెళ్ళినా అక్కడి నుంచి నిన్ను తప్పించగలడు, రక్షించగలడు. డోంట్ వరీ. అట్ట చెప్పావు, బాగుంది. కాపాడుతాడుగా, అట్టయితే ఓకే. కాపాడుకుంటూ అప్పచెబుతాడు, లేనిపోయింది అయ్యా, మెడకాయలు ఆడుకోపించుకుంటూ, ఏం కూరగాయల మెడకాయలు రా. సింహాల నోళ్ల నుండి రక్షించుటకు మన దేవుడు సమర్థుడు. అయితే మనమైతే సింహాల బోనుకు సిద్ధం అవ్వాలి. అగ్నిగుండం నుంచి కాపాడుటకు మన దేవుడు సమర్థుడు. అయితే మనమైతే అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి కాదు, అగ్నిలో పడవేయబడడానికైనా ప్రిపేర్డ్గా ఉండాలి.